మనకి ఈ ఏదైతే గాల్వన్ లోయ ఉదంతం తర్వాత చాలా పెద్ద ఎత్తున కథ నడిచిందన్నటువంటి విషయం చూసాం. అప్పట్లో రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టుకున్నాం. అనేక రకాలైనటువంటి గందరగోళాల్ని కంట్రోల్ చేసాం. ఏదైతే గాల్వన్ లోయ ఉదంతం తర్వాతన మనం చైనాతో వ్యాపారాలు తగ్గించుకున్నాం. రకరకాలైనటువంటి కథల వ్యవహారాలు కూడా తేల్చుకున్నాం. ఇప్పుడొచ్చేటప్పటికి కథ సీరియస్‌గా మారుతోంది. ఏంటయ్యా అంటే, మళ్ళీ ఇప్పుడు బంధం మెరుగుపడుతోంది. ఎందుకంటే, అమెరికా, చైనా ఇక్కడ గొడవలు పడటం, చైనా మనతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలని చూసుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి వ్యవహారం. ఇందులో ప్రధానంగా కనబడుతున్నది ఏంటయ్యా అంటే, మన సరిహద్దు బై రోడ్డు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అట్లాంటి వ్యాపారం ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా లిపు లేక్ కాలాపాని ఏదైతే నేపాల్ మాదంటుందో, భారతదేశం చేతిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు ఆ ఇష్యూనే నడుస్తోంది. దాని ఇంపాక్టే జరుగుతోంది. అక్కడ నుండి ఇప్పుడు బై రోడ్ ట్రాన్సాక్షన్ ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి లిపు లేక్ ప్రాంతం నుంచి బై రోడ్ ట్రాన్సాక్షన్ 6 సంవత్సరాల తర్వాత బోర్డర్ ట్రేడ్ ప్రారంభమైంది భారత్, చైనాల మధ్య.